ఈరోజు మన ప్రసంగాంశంలో యోనా కొరకు ధ్యానించుకోబోతున్నటువంటి ప్రసంగాంశం. నేను ఇప్పటికే చెప్పాను, యోనా కొరకు ఒక పుస్తకమే ప్రత్యేకించబడినటువంటి పుస్తకం బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఆది కాండము నుండి ప్రకటన వరకు ఉండినటువంటి పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ రెండు పుస్తకాల, ఈ రెండు పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాలలో మొత్తం 66 పుస్తకాలతో ఇమిడి ఉండినటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ యోనా ఏ గ్రంథానికి సంబంధించినవాడు, ఏ పుస్తకానికి సంబంధించినవాడు అనంటే, పాత నిబంధన గ్రంథములో రాయబడినటువంటి వ్యక్తి ఎవరనంటే యోనా. స్తోత్రం కలుగునుగాక. నేను ప్రారంభంలోనే చెప్పాను, యోనా కొరకు మనం విన్నాము అని అంటే ఖచ్చితంగా యోనా కొరకు ఆలోచన చేస్తే చేప గుర్తొస్తుంది. చేప కడుపులో యోనా 3 దినాలు ఉండిన సందర్భం గుర్తొస్తుంది. ఇదిగో యోనా గర్భములో, అనగా చేప గర్భములో ఉండి దేవుని కొరకు ప్రార్థించినటువంటి ప్రార్థన గుర్తొస్తుంది. నేను ఈ పూట నేనేం మాట్లాడుతున్నానంటే, యోనా వలె మనం ఉండకూడదు అని, యోనా వలె మనం మారకూడదు అని, యోనా వలె మన భక్తిని మనం కనపరుచుకోకూడదు అని ఈ పూట నేను అంటాను. అంటే యోనా అంటే దేవుడికి ఇష్టం కాదా? ఇష్టమే గనక యోనాతో దేవుడు మాట్లాడాడు. యోనా అంటే దేవుడికి అసహ్యమా? కాదు. దేవుడు అంటే యోనాకి ఇష్టం, యోనా అన్న దేవునికి ఇష్టం. నేను అందులో సందేహమే లేదు. యోనాకు దేవుడు అంటే ఇష్టం కొన్ని సందర్భాలలో, కానీ నేనంటాను దేవుడు యోనా అంటే చాలా ఇష్టం దేవుడికి. స్తోత్రం కలుగునుగాక. అందుకే పిల్లరా, యోనాను మాత్రం దేవుడు విడిచిపెట్టలే, యోనాను మాత్రం దేవుడు వదిలిపెట్టలే, యోనాను మాత్రం దేవుడు ఏమాత్రము కూడా ఆయన వదిలిపెట్టే సందర్భాలు బైబిల్ గ్రంథంలో కనబడవు. ఇప్పుడు నేనేమంటానంటే, యోనాలో ఎన్ని విషయాలైతే మాట్లాడుకుంటున్నామో అన్ని విషయాలలో ఎక్కడైనా కూడా యోనాలో ఉండినటువంటి స్వభావం, యోనాలో ఉండినటువంటి అలాంటి విషయాలు ఒకవేళ నీనాలో ఉంటే మాత్రం తప్పక విడిచి పెట్టగలిగిన వారమై ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. రండి, యోనా గ్రంథంలోనికి మనం వస్తే 763వ పేజీ పాత నిబంధన గ్రంథంలో యోనా కొరకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 1వ అధ్యాయం 1వ వచనములో రాయబడిన మాట చదువుదాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యెహోవాకు యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను అని వాక్యంలో రాయబడుతూ ఉంది. 1వ వచనం యోనా గ్రంథములో దేవుడు వాక్కు ఎవరి దగ్గరికి వెళ్ళిందట? యోనా దగ్గరకు వెళ్ళింది. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడట? యోనాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడట? నినివే పట్టణం ఉంది, నినివే పట్టణములో సుమారు 120,000కు పైగా ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా నా దృష్టికి దోషులుగా ఉన్నారు. వారు పాపం, వారి దోషత్వం, వారి యొక్క క్రియలు నా దృష్టికి చాలా అసహ్యకరంగా ఉన్నాయి. వారి క్రియలను బట్టి, వారి దోషమును బట్టి నేను వారి మీదకు ఉగ్రతను రప్పిస్తూ ఉన్నాను. కనుక యోనా, నీవు నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ నా ప్రజలకు నా మాట బోధించు. ఇదిగో దేవుని ఉగ్రత మీ మీదకు రాబోతూ ఉంది. దేవుడు మిమ్మల్ని అందరినీ నశింపచేయబోతున్నాడు. దేవుని కోపం మీ మీద నిలిచి ఉంటుంది. ఇదిగో ఇలా మీ బ్రతుకుతున్నారట, ఇలా మీరు జీవిస్తున్నారట. మీ యొక్క దోషం దేవుని దృష్టికి చాలా అసహ్యకరంగా ఉంది. కనుక మీరందరూ మారు మనసు పొందాలి, మీరందరూ దేవుని తట్టు తిరగాలి, మీరందరూ మీ యొక్క దుష్టత్వం నుంచి విడిపించబడాలి. దేవుని కోపం మీ మీదకు రాబోతూ ఉంది అని ప్రకటించమని దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. కానీ యోనాతో దేవుడు మాట్లాడితే యోనా మాత్రం దేవుని మాట పట్టింపు లేకుండా తను తర్షీషుకు వెళ్ళిపోవటానికి ఒక ఓడ ఎక్కడని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి పిల్లరా. దేవుని వాక్యంలో కనబడుతున్న రాయబడినటువంటి విషయం ఏమిటనంటే, దేవుడు యోనాతో మాట్లాడి ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు.
కానీ ఇప్పుడు యోనా ఎక్కడికి వెళుతున్నాడు అని అంటే తర్షీషు అనబడినటువంటి పట్టణానికి వెళ్తున్నాడు. అంటే దేవుడు వెళ్ళమన్న పట్టణం ఒక పట్టణం, యోనా పారిపోతూ వెళ్ళిపోతున్నటువంటి పట్టణం మరొక పట్టణమై ఉంటూ ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. ఈ పూట జాగ్రత్తగా వినండి. ఈ 3వ వచనం మొదటి అధ్యాయం 3వ వచనములో రాయబడిన మాట, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యుప్పేకు పోవు తర్షీషు పోవును ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను అనుంది. యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణమునకు. యోనా ప్రయాణం ఎక్కడికై ఉండాలి? నినివే పట్టణమునకు. కానీ యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు పట్టణమునకు పారిపోతున్నాడు. అక్కడ ఏమని రాయబడుతుందో తెలుసా? దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళకుండా, దేవుడు వెళ్ళమన్న పట్టణానికి వెళ్ళకుండా, ఇదిగో అతడు యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి తర్షీషుకు పోవుటకు కేవు తీసుకొని, ఒక టికెట్ తీసుకొని, ఒక ధర చెల్లించి, ఆ ధరను బట్టి టికెట్ను బట్టి వాడ ఎక్కి తర్షీషుకు ప్రయాణం చేస్తున్నాడని బైబిల్ చెప్తూ ఉంది. ఎక్కడ నుండి పారిపోతున్నాడు అని అంటే దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. ఒక మాట మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న వారికి క్షేమం ఉండదు. దేవుని సన్నిధిలో నుండి బయటకు వెళ్ళిపోతున్న వారికి భద్రత ఉండదు. దేవుని సన్నిధిలో నుండి బయటకు వెళ్ళిపోతున్న వారికి కాపుదల ఉండదు. దేవుని సన్నిధే వారికి ఆశ్రయముగా నిలిచి ఉంటే వారు దేవుని సన్నిధిలో నిలవగలుగుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నదని వారు ఆలోచన చేయగలిగితే వారు దేవుని సన్నిధిలో నిలవగలుగుతారు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని వారు ఆలోచన చేయగలిగితే దేవుని సన్నిధిలో నిలవగలుగుతారు. దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతే దుష్టుడి చేతిలో పడిపోతావు. ఇదిగో దేవుడు ఆదామును అవ్వను తయారు చేసి ఏదెనులో పెట్టినప్పుడు వారు దేవుని మాట వినలే. దేవుని మాట పక్కన పెట్టారు. దేవుని మాట లెక్క లేకుండా బ్రతికారు. దేవుని మాట పెడచవని పెట్టారు. వారితో దేవుడు అన్నాడు, ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడు. అప్పటి వరకు ఆదాముకు అవ్వకు మరణము లేకుండా దేవుడు చేస్తాడు. ఈ మరణం ఎవరు కొని తెచ్చుకున్నారు అంటే మానవుడే కొని తెచ్చుకున్నాడు. దేవుడు మానవుని తయారు చేసినప్పుడు మరణమును పెట్టలేదు, చావును పెట్టలేదు. సంవత్సరాలు తరబడి సంవత్సరాలు బ్రతకమని దేవుడు కోరుకుంటే ఈ మానవుడు దేవుని మాట పక్కన పెట్టి, ఈ మానవుడు దేవుని మాట లెక్క లేకుండా వారు బ్రతుకుతూ ఉన్న దానిని బట్టి ఈ అవిధేయత ఏం చేసిందనంటే తన జీవితంలో ఒక ప్రమాదాన్ని తీసుకుని వచ్చింది, ఒక చావుని తీసుకుని వచ్చింది. దేవుడు ఆ ఏదెనులో వారిని పెట్టినప్పుడు ప్రతి చల్ల పూట సమయమందు ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ వెళ్ళేవాడు. అది దేవుని సన్నిధిగా అక్కడ మనకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. దేవుడు మాట్లాడు చోటునే దేవుని సన్నిధి అంటాం. దేవుని ప్రత్యక్షత అనుభవిస్తున్న చోటునే దేవుని సన్నిధి అని అంటాం. దేవుడు మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ మనలను నిలవబెడుతున్న చోటునే దేవుని సన్నిధి అని అంటాం. వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఆదాముతో అవ్వతో ప్రతి చల్ల పూట సమయమందు దేవుడు ఏదెను తోటలోనికి వచ్చి మాట్లాడేవాడట. మాట్లాడుతూ ఉంటే జాగ్రత్తగా వినండి. మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు బిడ్డలారా వినండి, వారు చాలా ఆనందించేవారు, చాలా సంతోషించేవారు. వారికి ఆదాముకు అవ్వకి మరొక మనుషుడు లేడు వారితో ముచ్చట్లు పెట్టుకోవటానికి, మరొకరు లేరు వారితో ముచ్చట్లు పెట్టుకొని కాలక్షేపణ చేసేయడానికి. దేవుడు వచ్చేవాడు, చక్కగా మాట్లాడుకునేవారు, దేవునితో ఆనందించేవారు. ఆ దేవుడు ఉన్నంత వరకు చక్కగా దేవునితో సమయాన్ని గడిపేవారు. కానీ ఒకరోజు దేవుని మాట
అవిధేయ పరులుగా తీసుకున్నారు, అవిధేయత పరులుగా మారిపోయారు. దేవుడు చెప్పింది చేయలే, దేవుని చెప్పిన మాటను పెడచెవిన పెట్టారు. ఆ తదుపరి ఎప్పుడైతే దేవుని మాట పెడచెవిన పెట్టారో ఆ తదుపరి దేవుడు ఏం చేశాడో తెలుసా? అతడు పెట్టిన ఏదేను తోటల నుండి వారి ఇరువురును బయటకు పంపించేశాడు. ఎక్కడ నుండి తెలుసా? దేవుని సన్నిధి అనబడినటువంటి, దేవుడు మాట్లాడు చోటు నుండి, దేవుడు ముచ్చటిచ్చినటువంటి ఆ స్థలము నుండి, దేవుడు పెట్టినప్పుడు అక్కడ మరణము లేకుండా చేసిన ఆ స్థలములో నుండి ఎక్కడికి పంపించేశాడు? ఆ తోట వెలుపలకు పంపించేసి ఆ తోట చుట్టూ అగ్నిని వేశాడట. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుని మాట వెనకపోతే ఎక్కడికి వెళ్ళిపోబడుతున్నామో తెలుసా? దేవుని సన్నిధిలో నుండి పారవేయబడుతున్నాం. దేవుని సన్నిధిలో నుండి పారిపోయే పరిస్థితులు. ఈ పూట నా ప్రసంగాంశం, మాట వినకపోతే ప్రమాదం చోటు చేసుకుంది. మాట వినకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది, జాగ్రత్త. దేవుని మాట విను, ఆ మాట నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. దేవుని మాట విను, ఆ మాట నీ జీవితానికి ఆశీర్వాదం కలుగు చేస్తుంది. దేవుని మాట విను, ఆ మాట నీ జీవితంలో బహు సంతోషాన్ని కలుగు చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తుంది. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? వారు దేవుని మాట వినకపోవటం వల్ల వారు ఏదేను నుండి బయటకు గెంటబడ్డారు. రెండవ విషయం ఏమిటంటే, దేవుని మాట పెడచెవిన పెట్టి దేవుని మాట వినకుండా యోనా కూడా చేసిన పని అదే. యోనా కూడా యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. యోనా ఎవరు అనంటే దేవుని మాట విననివాడు, దేవుని మాట పెడచెవిన పెట్టినవాడు. నేను ఇంకొక మాట చెప్తున్నాను. యోనా ప్రయాణం తర్షీషుకు వెళుతూ ఉంటున్నప్పుడు అక్కడ కొంత ప్రమాదం చోటు చేసుకుంది. యోనా ఒకటి, దేవుని మాట వినని వాడైతే; రెండు, దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళకుండా, దేవుడు వెళ్ళమన్న చోటుకు తన ప్రయాణాన్ని కొనసాగించుకోకుండా తన సొంత ప్రయత్నాలలో, తన సొంత ప్రయాణాన్ని, తన సొంత మార్గాన్ని ఎంచుకుంటూ వెళ్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఒక చోటుకు వెళ్ళమన్నాడు, కానీ యోనా ఏం చేశాడో తెలుసా? సొంత ప్రయాణం ఎంచుకున్నాడు, సొంత మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు ఫెయిల్ అయిపోవడానికి, చాలామంది జీవితాల్లో ఫెయిల్ అనేటువంటిది కనబడటానికి గల కారణం ఏంటో తెలుసా? వారి సొంత మార్గాలు ఎంచుకుంటున్నారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నారు, దేవుని చిత్తాన్ని వదిలిపెట్టేస్తున్నారు, దేవుడు చెప్పింది మానేస్తున్నారు. వారి సొంత ప్రయత్నాలు, వారి సొంత ప్రయాణాలు, వారి సొంత మార్గాలు ఎంచుకుంటూ ఆ మార్గాలలో ఏమైపోతుందో తెలుసా? ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాల్లో చిక్కిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేవుడు చెప్పమన్నా చెప్పినటువంటి మార్గం గుండా వెళ్ళక తన సొంత ప్రయాణముతో, తన సొంత మార్గము గుండా వెళుతూ 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 ఆ మార్గములో ప్రమాదం పొంచి వచ్చింది యోనాకి. యోనా టికెట్ తీసుకొని అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటే, అందరూ వాడలో ఎవరి స్థలాల్లో వారు కూర్చుంటే, యోనా ఒక్కడు మాత్రం వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి పడుకున్నాడట. సాధారణంగా దొంగ ప్రయాణాలు ఎవరు చేస్తారు చెప్పండి? టికెట్ తీసుకోలేని వారు దొంగ ప్రయాణం చేస్తారు. ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ. సాధారణంగా బస్సులో అంతలా దొంగ ప్రయాణం చేయడానికి అవకాశం ఉండదు, కానీ ట్రైన్లో మాత్రం దొంగ ప్రయాణాలు టికెట్ తీసుకోకుండా ప్రయాణించేటటువంటి ప్రయాణికులు ఎలా ఉంటారంటే, టీసీ రాగానే వెంటనే ఏం చేస్తారు? వాష్రూమ్లోకి వెళ్ళిపోయి దాగుంటారు. ఈ భోగిలో చెక్కింగ్ అవుతే మరొక భోగిలోకి వెళ్తారు. అంటే దొంగ ప్రయాణాలు చేసేవారు టికెట్ లేకుండా ప్రయాణించేవారు. అలాగని టికెట్ లేకుండా ఒకవేళ యోనా ప్రయాణించాడా అంటే లేదు. అతడు వాడ ఎక్కినప్పుడే తన ప్రయాణానికి కావలసిన టికెట్కు కావలసిన కేవు చెల్లించి
డబ్బు చెల్లించి, ధర చెల్లించి అతడు ప్రయాణిస్తున్నాడు. కానీ అతడు మాత్రం నలుగురిలో కూర్చోలేదు, అతడు మాత్రం అందరూ ఉన్న చోట లేడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి పడుకుంటున్నాడట. ఏ మనుషులు చూడకూడదనా? కాదు కాదు, దేవునికి కనబడకూడదని. మనుషులకు కనబడకూడదని కాదు, దేవునికి కనబడకూడదని. ఎందుకని? దేవుడు వెళ్ళమన్న చోటు మరొక చోటు, యోనా వెళ్ళిపోతున్నటువంటి చోటు మరొక చోటు. ఒకవేళ దేవుడు నన్ను చూస్తాడేమో, నేను దేవునికి కనబడకూడదని టికెట్ తీసుకున్న ప్రయాణం స్వేచ్ఛగా చేయకుండా, ధైర్యముగా ప్రయాణించకుండా వాడు అడుగు భాగానికి వెళ్ళిపోతున్నాడు. దొంగ ప్రయాణము కానీ దేవుడు చూస్తాడేమో అని ఆలోచనతో దాగుండిపోయే పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తాడనే మాట మాత్రం మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారి కన్ను దృష్టి, మనం ఎక్కడికి వెళ్ళినా వారి మీద దేవుడు, ప్రతి ఒక్కరి మీద దేవుని కన్ను దృష్టి నిలిచి ఉంటుంది. భక్తుడు అంటాడు, నేను కొండలకెక్కిపోయినను అక్కడను నీవున్నావు, నేను ఆకాశముకెక్కిపోయినను అక్కడను నీవున్నావు. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా నీ కన్నులు నన్ను చూస్తున్నాయి. నీవున్న చోటు ఏదీ లేదు, నీవు లేని చోటు ఏదీ లేదయ్యా. అందుకే ఆయనకు ఒక పేరుంది. ఆయన ఎవరో తెలుసా? ఆయన సర్వాంతర్యామి. స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన లేని చోటంటూ ఏదియో లేదు. ఆయన సర్వాంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు. ఇదిగో మన భారతదేశానికే దేవుడు కాదు, ప్రపంచ దేశాలకు దేవుడుగా పిలవబడుతున్న ఏకైక దేవుడుగా యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడ మొర్ర పెడితే ఇక్కడ ప్రార్థనే వింటున్నాడు. అమెరికాలో మొర్ర పెడుతున్నారు కొంతమంది ప్రజలు, అక్కడి వారి ప్రార్థన ఆలకించట్లేదా? అక్కడ దేవుడు లేడు అనుకోవడానికి లేదు. ఇక్కడ ఉన్న దేవుడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏ సమయం అయితే ఇక్కడ మొరపెడుతున్న ప్రజల ప్రార్థన వింటున్నాడో, అక్కడ మొరపెట్టే ప్రజల ప్రార్థన తక్షణమే దేవుడు వింటున్నాడు. అంటే దేవుడు లేని చోటంటూ లే. కానీ యోనా అనుకున్నాడు, దేవునికి నేను కనబడకూడదు. ఈరోజు చాలామంది అదే అనుకుంటున్నారు, నేను చేసినటువంటి పనులు దేవునికి కనబడకూడదు, నేను నడిచినటువంటి నడక దేవునికి కనబడకూడదు, నేను వ్యవహరించినటువంటి వ్యవహారం దేవునికి కనబడకూడదని చాలామంది ఆ రీతిగానే వ్యవహరిస్తున్నారు. నేనంటాను, కనబడకూడదని నువ్వు అనుకుంటున్నావు, సమస్తమును చూస్తున్నవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యోనా వాడ అడుగు భాగమునకు వెళ్ళిపోయి ఉంటున్నప్పుడు, ఆ సముద్రం మీద వాడ ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఒకేసారి తుఫాను రేగి అలల చేత కొట్టబడి ఈ వాడ అటు ఇటు మునిగిపోతున్న సందర్భాలు ఏర్పడుతున్నాయి. వాడ అధికారుల నుండి, వాడలో ప్రయాణిస్తున్నటువంటి ప్రజలందరి నుండి వారికి భయం ఏర్పడింది. అమ్మో, మన ప్రాణాలు ఈరోజు ఈ నీటిలో కలిసిపోతాయేమో, మన ప్రాణాలు ఈరోజు ఈ సముద్రంలో మన ప్రాణాలు పోగొట్టుకుంటామేమో. ఎవరి ప్రాణాలు వారు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఎవరి మట్టుకు వారు గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణిస్తూ ఎవరి దేవుళ్లకు వారు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ వినండి జాగ్రత్తగా, ప్రార్థిస్తున్న ఎవరి మట్టుకు వారి దేవుళ్లకు ప్రార్థిస్తున్న సముద్రము నిమ్మలపరచబడలేదు, గాలి నిమ్మలపరచబడలేదు, అలలు నిమ్మలపరచబడలేదు, తుఫాను నిమ్మలపరచబడలేదు. వెంటనే ప్రజలకు ఒకటి జరగకపోతే మరొక ప్రయత్నం చేస్తారు కనుక వెంటనే వారి ఆలోచన అంతటి మట్టుకు, ఇదిగో మనము ఇంకా కొంచెం ఈ ప్రమాదంలో నుంచి బయటపడాలి అని అంటే, ఇప్పుడు మనమంతా కూడా కొంచెం వాడలో ఉండినటువంటి మనము బరువు తగ్గిస్తే కొంచెం తేలికపరచబడుతుంది అని ఎవరి ప్రయాణముతో వారు తీసుకొని వచ్చినటువంటి సామాన్లన్నీ కూడా సముద్రంలో పడిస్తారు. వారి ఆలోచన ఏంటి? బరువు తగ్గితే ప్రయాణం సులువవుతుందని. ఎవరి మట్టుకు వారి సామాన్లు సముద్రాల్లో పడి చేసినా కానీ ఏమాత్రం కూడా అక్కడ పరిస్థితులు మారినట్లుగా కనబడలేదు. వెంటనే ఏంటి ఈ పరిస్థితి జరిగిందని
వాడు అధికారి. ఇదిగో వాడు అడుగు భాగానికి వెళ్ళి చూస్తే ఆయన ఒక పని మీద వెళ్ళొచ్చు, అక్కడ యోనా ఉన్నాడని తెలియదుగా. ఒక పని మీదని ఆ వాడు అధికారి కనుక అన్నీ కూడా చూసుకుంటాడు కనుక వెంటనే వాడు అడుగు భాగానికి వెళితే అక్కడ ఒక ఆయన నిద్రపోతున్నాడు. ప్రమాదం వచ్చి ఉంది, అక్కడ ఒక ఆయన నిద్రపోతున్నాడు. వినండి జాగ్రత్తగా. అప్పుడు వాడు అధికారి అంటాడు, ఓ ఈ నిద్రపోతా. ఏమని పెట్టాడు పేరు? ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు. ఒక వాడ అధికారితో చెప్పించుకుంటున్నాడు యోనా. నువ్వు ప్రార్థన మర్చిపోయావు, నీ దేవునితో మాట్లాడటం మర్చిపోయావు, నీ దేవునితో విన్నపించుకోవడం మర్చిపోయావు. నీకేమొచ్చింది? కొంతమందికి ఏమొచ్చింది ప్రార్థన చేయకుండా అంటే బద్ధకం వచ్చింది. కొంతమందికి ఏమొచ్చింది ప్రార్థన చేయకుండా అంటే కొంతమందికి ప్రార్థన చేయరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పొరపాట్లు కనబడతాయి. ఎందుకమ్మా ప్రార్థన చేయలేదని అంటే సాకులు, ఎందుకమ్మా ప్రార్థన చేయలేదని అంటే ఎన్నో రకాలు కలిగినటువంటి మాటలు. నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు. ఒక వాడ అధికారితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రమాదం చోటు చేసుకున్న యోనాకు మాత్రం పట్టింపు లేదు. కళ్ళ ముందు ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ, కానీ యోనాకు మాత్రం ఏమి లేదు, పట్టింపు లేదు. ఈరోజు చాలామందికి ప్రమాదం పొంచి ఉన్నా కొంతమందికి పట్టింపు లేకుండా బ్రతుకుతున్నారు. నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు. ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేస్తున్నారు, వాడలో ఉన్నవారు వారి దేవుళ్ళకి ప్రార్థిస్తున్నారు. వాడలో ఉన్నవారు అందరూ నువ్వు కూడా ప్రార్థించు. నువ్వు ఇక్కడ నిద్రపోవడమా? పైకి రా, ప్రమాదం ఎంత పొంచి ఉందో కనబడుతుంది. పైకి వచ్చిన తర్వాత అందరూ వాడధికారి చెప్పాడు, ఈ ప్రమాదం, ఈ కీడు ఎవరి వల్ల సంభవించిందో తెలుసుకోవాలి అని అంటే ఒకసారి మనం చీట్లు వేసుకుందాం అన్నాడు. అందరు పేర్లు రాశారు. ఎవరి మట్టుకు వారి పేర్లన్నీ రాసి వాడలో ఉన్న వారి పేర్లన్నీ ఒక పేపర్ మీద తీసుకుని వచ్చారు. పేర్లన్నీ రాసి చీటీ వేస్తే అందులో ఒక్కడ పేరు బయటకు వచ్చింది, ఆయన పేరు యోనా. ఈ కీడు ఎవరి వల్ల సంభవించిందో ఈ చీట్లలో తేలిపోతుంది. చీట్లు వేసుకుందామని చీటీలు వేసిన తర్వాత ఒకటి తీస్తారు, రెండు తీస్తారా? ఒకటే తీస్తారు. ఆ చీటీలో ఎవరి పేరు పలికిందని అంటే యోనా పేరు బయటకు వచ్చింది. యోనా ఎవరు, యోనా ఎవరు అని అడుగుతూ ఉంటే అందరూ కూడా ఎవరి మట్టుకు వారు చూస్తున్నారు. యోనా నువ్వా, ఎవరు యోనా అని చూస్తే అందులో వస్తున్నాడు బయటికి, యోనాని నేనే. ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరో నువ్వు, అసలు ఎవరో నువ్వు అని అడిగితే యోనా చెప్తున్నాడు, నేను హెబ్రీయుడును. యోనా చెప్తున్నాడు, మా దేవుడు జీవము కలిగినటువంటి యెహోవా, మేము ఆయన ప్రజలం, నేను దేవుని యందు భయభక్తులు గలవాడును అని చెప్తున్నాడు. అక్కడ మీరు ఆ గ్రంథాన్ని చదివితే మేము దేవుని యందు నేను భయభక్తులు గలవాడిని అని చెప్తున్నాడు. యోనా ఎవరనంటే ఒక అబద్ధికుడు అని చెప్పుకోవచ్చు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే అయితే దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళేవాడేగా. దేవుని యందు భయభక్తులు గలవాడే అయితే దేవుడు వెళ్ళమన్న మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలోనే ప్రయాణించేవాడేగా. దేవుని మార్గాన్ని కాకుండా తన సొంత మార్గాన్ని ఎంచుకునేవాడు కాకపోనుగా. ఒక అబద్ధికుడు అక్కడ యోనా మనకు కనబడతాడు. అప్పుడు ఆయన ఎవరో ప్రజలు తెలుసుకున్న తర్వాత అంటండి అందరూ భయపడ్డారట. నువ్వు ఆ మహాదేవుని కుమారుడవై ఉండి, ఆ మహాదేవుని యొక్క బిడవై ఉండి ఆయన చెప్పిన మాట వినకుండా విలగా ఉంటావా అని ఆ దేవుణ్ణి బట్టి భయపడుతూ ఉంటే ఏం జరిగిందని అంటే అప్పుడు యోనా అంటున్నాడు, ఈ కీడు నా వల్లే సంభవించింది, నన్ను సముద్రములో నుండి పడవేయండి అన్నాడు. యోనా ఎవరు అని అంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ కీడు సంభవించటానికి ఒక కారకుడిగా మిగిలిపోయిన వాడు యోనా. ఈరోజు కుటుంబాలలో ఒక్కని ద్వారా కీడు సంభవించే పరిస్థితులు కనబడుతున్నాయి.
ఒక్కరి ద్వారా కీడు కుటుంబానికి చుట్టేస్తుంది, ఒక్కరి ద్వారా సమాజానికి కీడు చుట్టేస్తుంది. ఆకాను ఒక్కడి వల్ల ఆకాను ఇంటి వారందరికీ కీడు చుట్టింది. గెహజీ ఒక్కడి వల్ల గెహజీ ఇంటి వారందరికీ కీడు చుట్టింది. ఒక్కరి చాలండి ఇంటికంతటికి కీడు చుట్టడానికి. యోనా ఒక్కడి వల్ల ఆ వాడలో ఉన్న ప్రజలందరికీ కీడు సంభవించింది. వెంటనే ఆ ఒక్కడిని నీటిలో పడివేస్తూ ఉన్నారు. పడివేసిన తర్వాత యోనా మునిగిపోతున్నాడు. నీటిలో పడివేసిన వెంటనే ఏమవుతాడు? మునిగిపోతున్నాడు. దేవుడు యోనాతో చెప్పింది ఏంటో తెలుసా? నినివే పట్టణానికి వెళ్ళు, వారు నా దృష్టికి దోషులై ఉన్నారు గనుక వారి మీదకు నా కోపం రగులుతూ ఉంది. వారితో చెప్పు, నేను జలప్రలయం చేత వారిని నాశనం చేస్తానన్నాడు. కానీ ఆ జలప్రలయానికి, ఆ నీటికి ముందుగానే మనోడు మునిగిపోతున్నాడు. జలప్రలయము చేత నాశనము చేస్తానన్నది ఎవరితో? నినివే పట్టణస్థులతో. కానీ ముందుగానే జలప్రలయానికి, అంటే నీటిలో మునిగిపోతున్నవాడు ఎవరనంటే యోనా. నీటిలో మునిగిపోతూ ఉంటే ఇదిగో వాడ అడుగు భాగాన్ని చూసిన దేవుడే నీటిలో మునిగిపోతున్న యోనాని కూడా చూశాడు. వెంటనే ఒక మత్స్యమునకు, అనగా చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఒక బలమైన చేప వెళ్ళి యోనాని అమాంతంగా మింగింది. యోనా ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? చేప కడుపులో ఉన్నాడు. యోనా మొదటి ప్రయాణం వాడ, యోనా రెండవ ప్రయాణం చేప కడుపులో. హల్లెలూయా. చేప కడుపులో అతడు ప్రయాణిస్తున్నాడు, చేప కడుపులో ఉన్నాడు. 3 రాత్రింబగళ్ళు యోనా ఉండిన ప్రాంతం చేప కడుపులో ప్రయాణిస్తున్నాడు. అప్పుడు యోనాకి, నేను అంటాను, కష్టం అనిపించినప్పుడే కొన్ని సందర్భాలలో బుద్ధొచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగునే యోనా ఏం చేస్తాడనంటే, ఆ చేప కడుపులో ఆ కంపు తట్టుకోలేక, ఆ నాచును తట్టుకోలేక, ఊపిరి ఆడక, ఎంత గొప్ప విచిత్రమో దేవుడు ఎంతగా దాచాడు ఆలోచించండి. 3 దినాలు ఊపిరి లేకుండా యోనాను కాపాడలేదా? హల్లెలూయా. ఇప్పుడు వాడడుగు భాగానికి పోయి ఉన్నాడనంటే ఖచ్చితంగా గాలంతుంది, ఇబ్బంది లేదు. చేప కడుపులో వెళ్ళాడు అనంటే చేప పిల్లలకి గాలి అంది వారు ప్రాణాలతో ఉండగలుగుతారు. కానీ ఒక మనుషుడు చేప కడుపులోనికి వెళ్ళి ప్రాణాలతో ఎలా ఉంటాడు చెప్పండి? ఒక 10 నిమిషాలు ఊపిరి ఆడకపోతేనే వెంటనే మరొకసారి ఆ వ్యక్తి కొరకు కబుర్లు పెట్టేయడమే 4 చోట్ల 4 ఊర్లకి. కానీ 3 దినాలు చేప కడుపులో దేవుడు దాచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో చేప కడుపులో ఉన్న యోనా దేవునికి ప్రార్థిస్తున్నాడట. ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన విని, అప్పుడు దేవుడికి కూడా కొంచెం ఆలోచనలు ఉంటాయిగా. ఎక్కడికి పారిపోతున్నా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ముక్కి తిప్పైనా అతడు పంపించే చోటుకి ఎలాగైనా పంపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు ముక్కు పెట్టి వసూలు చేస్తానంటారు కదా. అదే తీరు వచ్చింది ఎవరి దగ్గరికి అని అంటే యోనా దగ్గరికి. దేవుడు చేసింది అదే, ముక్కు పెట్టి వసూలు చేసి ఎక్కడికి పంపిస్తున్నాడో తెలుసా? దేవుడు పంపించిన చోటికి అతడు వెళ్ళకపోతే దేవుడే తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ వాడలో ఉంటే ప్రయాణం అక్కడికి సాగేది కాదేమో. ఎందుకని? ఆ వాడ ఎక్కడికి వెళ్ళేది? తర్షీషుకు వెళ్ళేది. మార్గం వేరైపోను. అందుకనే మరలా చేపకు ఆజ్ఞాపించాడు కనుక చేప ప్రయాణం దేవుడు చెప్పేది ఏ దిక్కుకైనా తీసుకొని వెళ్ళగలవు. హల్లెలూయా. ఎందుకని? చేప ఏమి నేను తర్షీషుకి వెళ్ళడానికి నేను వచ్చానని చెప్పదుగా. నేను మరొక ప్రాంతానికి ఉప్పేకే నేను వెళ్ళటానికి నేను వచ్చానని చెప్పదు కదా.
ఎక్కడికి దేవుడు వెళ్ళమంటే అక్కడకు వెళ్ళటానికి సిద్ధమైపోతుంది. దేవుడు చెప్పాడు, తిన్నంగా తీసుకుని వెళ్ళి ఆ నినివే పట్టణపు ఒడ్డును వదిలిపెట్టన్నాడు. వదిలిపెట్టింది తీసుకుని వెళ్ళి, మనోడు 3 రోజుల నుంచి చేప కడుపులో ఉన్నాడేమో, బాడీ అంతా కూడా స్మెల్ వస్తూ ఉంది. వెంటనే ముందు శుభ్రం అవ్వాలి మనం అనుకొని వెంటనే చక్కగా స్నానం చేశాడు, మంచిగా బట్టలు మార్చుకున్నాడు అయి ఉంటుంది. లేకపోతే తన బట్టలతోనే అలాగా ఉండి మంచిగా శుభ్రమయ్యాడు. శుభ్రమయ్య తర్వాత నినివే పట్టణంలోనికి వెళ్ళి ఊరంతా తిరిగి అందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించి అందరితో మాట్లాడి అతడు ఇంకా నా పని అయిపోయింది. దేవుడు ఇదే కదా చేయమన్నాడు, ఇదే కదా చేయమన్నాడు. నినివే పట్టణస్తులందరికీ దేవుని మాట చెప్పే, వారు ఎలా ఉన్నారో చెప్పే, వారి మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది అని చెప్పే, ఇదే కదా చెప్పమన్నాడు. చెప్పేస్తాను నా పని అయిపోయిందని ఆ పట్టణపు అవతలకు వెళ్ళిపోయి చూస్తున్నాడట. ఏం చూస్తున్నాడు తెలుసా? ఏం చూస్తున్నాడు తెలుసా? చూద్దాం. దేవుడు నాశనం చేస్తానన్నాడు కదా, పట్టణాన్ని నాశనం చేస్తాడా నాశనం చేయడా అని చూస్తే దేవుడు అన్నాడు, వారందరూ దేవుడి మాట విని దేవునికి భయపడి వారు తమ దుస్థితి నుంచి, దోషముల నుండి, పాపము నుంచి విడుదల పొంది అందరూ చిన్నలేమి పెద్దలేమి, రాజుతో ధనికులేమి అందరితో పశువులతో సహితం ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవుడి దగ్గర బూడిదలో కూర్చొని వారి పాపములు ఒప్పుకొని దేవుని కనికరాన్ని పొందుకున్నారు. పశ్చాత్తాపం దేవుని మనసును కరిగించేస్తుంది. హల్లెలూయా. అక్కడున్న ప్రజలందరూ ఏమయ్యారనంటే దేవుని చేత క్షమించబడ్డారు. వారి మీదకు రావాల్సిన ఉగ్రత నుంచి దేవుడు తప్పించేశాడు. అప్పుడు వారి మీదకి ఎప్పుడైతే దేవుని ఉగ్రత రావాల్సింది తప్పిపోయిందో, దేవుడు ఇంకా ఉగ్రత నుంచి వారిని నాశనం చేయుడు. దేవుడు ప్రేమించాడు, దేవుడు వారిని క్షమించేశాడు, దేవుని కనికరం వారి మీదకి వచ్చేసిందని యోనాకు తెలిసిందో, అప్పుడు యోనా దేవునితో ప్రశ్న వేస్తాడు. ఏమంటాడో తెలుసా? నాకు తెలుసయ్యా, నాకు తెలుసు వారిని ఏం చేయవని. నువ్వు ఎలాంటోడువో తెలుసా? అప్పుడే కోపగించేస్తానంటావు, అప్పుడే ప్రేమించేస్తావు. నువ్వు ప్రేమామయుడు, జాలి కలిగిన దేవుడు. నాకు తెలుసు ఇలా నువ్వు శిక్షించవని నాకు తెలిసే నేను తర్షీషుకు పోవటానికి నా ప్రయాణాన్ని ఎంచుకున్నాను అంటాడు. మీరు అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయం చదివితే భలే ఉంటుంది మాటలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలుసు గనుకనే నేనేం చేశాను? తర్షీషుకు పోవుటకు నా ప్రయాణాన్ని ఎంచుకున్నాను అని అంటూ, ఇంక వారిని ఎలాగా నువ్వు చంపలేదుగా, నానా తిప్పలు పెట్టి నన్ను ఈ పట్టణానికి తీసుకొని వచ్చావుగా, వారి మీద ఎలాగా నీ ఉగ్రత రాలేదుగా, ఇప్పుడు వారిని చంపకపోయింది, ఇప్పుడు నన్నన్నా చంపే అంటాడు. ఏమంటాడు? వారిని ఎలాగా చంపలేదు, నన్నన్నా చంపే. అంటే ఇతరులకు కీడు రాకపోతే నాకన్నా రప్పించు. ఎలాంటి స్వభావం అనంటే, ఇతరులు పాడైపోతే చూసి ఆనందిందాం అనుకునేటువంటి స్వభావం యోనాది. వారిని మీద దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష రాలేనంత మాత్రాన అబ్బా దేవుడు కనికరించాడు, నిజంగా వీరందరూ బ్రతికారు దేవుని కృపను బట్టి, అయ్యా నిజంగా నన్ను ఈ పట్టణానికి రప్పించకపోతే వారందరూ నాశనం అయిపోయేవారు కదా, నన్ను ఈ పట్టణానికి రప్పించి నా ద్వారా నీ సువార్తను ప్రకటన చేసి వారందరూ రక్షించబడటానికి ఒక పాత్రగా నన్ను వాడుకున్నావుగా అని సంతోషించవలసినది పోయి, వారి మీదకు ఉగ్రత రాలేదు కనుక నా మీదకు రప్పించని మాట్లాడుతున్నాడు. ఈ కుళ్ళి స్వభావం కొంతమందిలో ఉంటుంది. ఈ కుళ్ళి స్వభావం ఎలాంటిదంటే, వారికి ఉగ్రత రాలేదు, వారి మీద దేవుడి కోపం రాగలేదు కనుక వారు నాశనం అవ్వట్లేదు, ఎన్ని చేసినా అలాగే బాగానే ఉంటున్నారు కనుక. అదేంటి అలా ఉండటం? వారు నాశనం అయితే చూడాలని ఉంది, వారు పాడైపోతే చూడాలని ఉంది, వారు దేవుని కోపానికి గురైపోతే చూడాలని ఉంది అనుకొని ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. నీ కుటుంబాల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారో, నువ్వు ఎదిగితే చూడలేకుండా నువ్వు పడిపోతే చూసి ఆనందించగలిగిన వారు ఉంటారు. నువ్వు ఆనందిస్తే నీతో పాటు ఆనందించేవారు కాదు, నీవు ఏడిస్తే నీవు ఏడుపును చూసి నీ ఏడుపుని బట్టి వారు ఆనందించేవారు ఉంటారు. ఇది ఒక కుళ్ళి స్వభావం, అది మంచి స్వభావం కాదు. ఈరోజు అలాంటి మనసు నీలో ఉంటే
ఈ పూట తీసివేయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఒక ప్రాంతం ముందు కూర్చొని ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడనంటే ఒక చెట్టును, సొర్ర చెట్టును పుట్టించాడు. అప్పటికప్పుడే పెద్దదైపోయింది. అప్పటికప్పుడే ఆకులు మంచిగా ఇచ్చింది. సొర్ర చెట్టు కింద మనోడు యోనా ఏం చేస్తున్నాడు తెలుసా? చక్కగా విశ్రాంతి పొందుతున్నాడు. అంబా, చాలా మంచి గాలి వీస్తూ ఉంది, మంచి చల్లని దనం, ప్రశాంతంగా ఉంది, బాగుంది, అమ్మయ్య ప్రాణానికి మట్టుకు చాలు అనుకున్న సమయంలో దేవుడు పురుగుకు ఆజ్ఞాపించాడు. ఒక పురుగును పంపించి ఆ చెట్టుకున్న రెమ్మలన్నీ రెలిసే అన్నాడు. పురుగు వెళ్ళి మొత్తం రెమ్మలన్నీ, ఆకులన్నీ తీసి, చెట్టుకు ఆకులు లేకపోతే చెట్టు కింద ఏముండదు? నీడ ఉండదు. ఆకులు లేకపోతే చెట్టు కింద నీడ ఉండదు కనుక ఇప్పుడు తూర్పు గాలి చేత, వేడి గాలి చేత యోనాను కొడుతున్నాడు. యోనా ఏమవుతున్నాడు అంటే ఆ వేడి గాలికి తట్టుకోలేక దేవుడి మీద మళ్ళా కోపగిస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వెందుకు కోపగించటం? నువ్వు కోపగించటం ఇది న్యాయమా అని దేవుడు అడిగితే బైబిల్ చెప్తూ ఉంటుంది, ఇది న్యాయమే అని ప్రాణము పోయినంతగా బిగ్గరగా చెప్తున్నాడండి, కేక వేసి చెప్తున్నాడట. ఎందుకు యోనా? ఇప్పటికిప్పుడే మొలిచినటువంటి చెట్టు, ఇప్పటికిప్పుడే పైకెదిగిన చెట్టు, ఇప్పటికిప్పుడే ఆకులు ఇచ్చినటువంటి చెట్టు, ఇప్పటికిప్పుడే నీడనిచ్చినటువంటి చెట్టు, అది ఇప్పటికిప్పుడే ఆకులు రాలిపోయి ఎండ వేస్తే నువ్వెందుకు ఇది కోపగిస్తున్నావు? ఇప్పటికిప్పుడే ఎదిగిన దాని కొరకు ఎందుకు అంతలాగా ఇదైపోతున్నావు, కోపగిస్తున్నావు? ఇది న్యాయమా అని అడిగితే యోనా చిరాకు పడి దేవుని దగ్గర గసురుతూ అంటున్నాడట, ఇది న్యాయమే అంటే. బైబిల్లో అక్కడ ఉంటుంది, అతడు ప్రాణము పోయినంతగా కేక వేశాడట. కొంతమంది గొడవాడేటప్పుడు ఎలా ఉంటారు? నెమ్మదిగా మాట్లాడమంటే అరుచుకుంటారు, పీనరేసుకుంటారు. ఎందుకు అంతలా మాట్లాడుతావు? కొంతమంది పిలిచేటప్పుడు కూడా ఎందుకురా నెమ్మదిగా పిలవచ్చు కదంటే అరుపులు. అక్కడ కూడా బైబిల్ ఏమని రాయబడుతుంటుందంటే యోనా కూడా దేవుణ్ణి గసురుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఇది న్యాయమా నువ్వు కోప్పడ్డం అని అడిగితే ఇది న్యాయమే అని ప్రాణం పోయినంతగా అరుస్తున్నాడు, గసురుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పటికిప్పుడే మొలిచినటువంటి ఈ చెట్టు విషయంలో నువ్వు అంత బాధపడిపోతే ఇదిగో 125,000 మందికి పైగా, చూడండి ఒకసారి 4వ అధ్యాయం 11వ వచనం యోనా గ్రంథంలో, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎర్రగని జనమును బహు పశువులను గల నెనివే పట్టణపు వారి విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. 120,000 కంటే ఎక్కువైన ప్రజల వారు ఇప్పటికిప్పుడే మొలిచి పెద్దయి మరల ఆకులు రాలిపోయినటువంటి చెట్టు కొరకు విచారిస్తున్నావుగా, మరి నా ప్రజలు, నా స్వహస్తాలతో తయారు చేయబడిన నా ప్రజలు, నా పోలికనిచ్చిన ప్రజలు, నా కష్టముతో నిర్మించబడిన ప్రజలు, 120,000 కంటే ఎక్కువైన ప్రజలు ఉన్నారు. వారి కొరకు నేను విచారపడొద్దా? వారి కొరకు నేను ఆలోచించొద్దా? ప్రజలతోనే కాదు, జల ప్రళయం వచ్చిందనంటే ప్రజలొక్కడే చనిపోడు, పశువులు జంతువులు అన్నీ తుడిచిపెట్టబడతాయి. మరి వాటి కొరకు కూడా నేను విచారించొద్దా అని యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా ఎవరు అనంటే నశించిపోతున్న వారి కొరకు భారము లేని వ్యక్తి. ఎవరనంటే యోనా. అంతమంది నశించిపోవాలని కోరుకున్నాడే కానీ వారు బాగుపడాలి, వారు మీద దేవుని ఉగ్రత కాకుండా కనికరం వస్తే బాగుంటుంది అనుకునే వ్యక్తి కాదు యోనా. అంటే తన స్వభావం, అంటే తన స్వార్థాన్ని తానే చూసుకుంటున్న వాడిగా ఉన్నాడు.
ఈరోజు మనం బాగుంటే సరిపోద్ది, మిగతా వాడు ఏమైపోతే నాకేంట్లే అనుకున్న వ్యక్తిల్లో ఒకడు యోనా. ఎన్ని విషయాలు చెప్పానో తెలుసా? ఒకటి, యోనా దేవుని మాట విననివాడు. 2, యోనా సొంత ప్రయాణం, సొంత మార్గాన్ని ఎంచుకున్నవాడు. 3, యోనా దేవునికి కనబడకూడదని అనుకున్నవాడు. 4, యోనా ఒక అబద్ధికుడు. 5, యోనా ఆ ఓడలో ఉన్న ప్రజలు అన్య జనుల చేత ఏలెత్తి చూపించుకొని చెప్పించుకుంటున్నవాడు. 5, యోనా అక్కడున్న ప్రజలందరికీ కీడు సంభవించటానికి మొదట కారకుడిగా మిగిలినవాడు. 4, యోనా మనుషుల చేత తోసివేయబడినవాడు నీటిలోనికి. 5, 6వ మాట ఏంటంటే, యోనా కొరకు మాట్లాడుకుంటే అతడు ఇతరుల యొక్క కీడును చూడాలని ఆశపడుతున్నవాడు. ఇలా ఇంకొక మాట, యోనా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నవాడు, దేవుని కోపగిస్తున్నవాడు, దేవుడి మీద సనుగుకుంటూ గసురుతున్నవాడు, నోరు పారేసుకుంటున్నవాడు. అంటే నేను ఇంకొక మాట మధ్యలో ఒక మాట గుర్తు చేయలేదు. యోనా ఎవరనంటే ప్రమాదం పొంచి ఉన్న పట్టింపు లేకుండా ఉండినవాడు. ఈరోజు యోనా వలె మనం ఉండకూడదు. దేవుని మాట వినకుండా మనం పరుగులు తీయకూడదు. దేవుడు మార్గాన్ని కాకుండా మన సొంత మార్గాలు ఎంచుకోకూడదు. దేవుడు చూడట్లేదు, మనం బలానా చోటకు వెళ్ళిపోతే దేవుడికి కనబడదని నీ ఆలోచనతో, అజ్ఞానంతో నువ్వు ఉండకూడదు. దేవుని మాట విను, దేవుడు చెప్పింది చేయి, దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళు, దేవుడు నిలిచి ఉన్న చోట నిలిచి ఉండు. దేవుని మీద సనుగుకోకు, దేవుని మీద గసరకు, దేవుని మీద కోపగించుకో. దేవుని దగ్గర భయభక్తులు కలిగి బ్రతకటం నేర్చుకో. ఆయన కృప నిశ్చయముగా మన మీద దేవుడు నిలిచి ఉంచుతాడు. అట్టి ఆశీర్వాదములోనికి దేవుడు మనల్ని నడిపించాలని ఆయన మాట వింటూ, ఆయన వెళ్ళమన్న చోటకు వెళుతూ, ఆయన మార్గాన్నిలో మనం ప్రయాణించే వారమై ఉంటే తప్పక మనము క్రీస్తు దగ్గరికి చేరగలుగుతాం. యేసయ్య ఎవరు అనంటే ఆయన మనకు ఒక మార్గమై ఉన్నాడు. అందుకనే ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు అన్నాడు. యేసయ్య మార్గములో మనం ప్రయాణిద్దాం. ఆ మార్గం గుండా మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగుదాం. ఆ మార్గములోనే పరలోకం చేరుదాం. అట్టి కృప క్రీస్తు మనందరికీ అట్టి కృపలో మనల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. యేసయ్య మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.